గమనించాలి. ఇక్కడ ఒక ప్రశ్న మనకు కనబడుతుంది కదా. ఇంతకీ ఏమిటి ఆ ప్రశ్న? ఆశీర్వాదం పొందుటకు సలహాలు ఏమిటి? ఏంటిది? ఆశీర్వాదం పొందుటకు సలహాలు, సూచనలు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం, మనం ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే మొదట దేవుణ్ణి తెలుసుకోవాలి, జీవితాన్ని మార్చుకోవాలి, భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. ఈ మూడు తప్పక మనం కొనసాగాలండి. దేవుణ్ణి తెలుసుకోవాలి, మొదటి మెట్టు. జీవితాన్ని మార్చుకోవాలి, రెండవ మెట్టు. భక్తి జీవితాన్ని మరణం వరకు కాపాడుకోవాలి. అప్పుడు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం, శ్రేష్టమైన బహుమతులు మనం పొందుకుంటాం, శ్రేష్టమైన రాజ్యమైన పరలోక రాజ్యాన్ని మనం పొందుకుంటాం. మరి మన జీవితం ఎలా ఉన్నది? మనం దేవుని తెలుసుకున్నామా? మన జీవితాన్ని మార్చుకున్నామా? మనం కలిగిన భక్తి జీవితాన్ని భద్రంగా కాపాడుకుంటున్నామా? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే దేవుడు చెప్పినట్లుగా, దేవుడు కోరుకున్నట్టుగా జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. మన జీవితాన్ని మార్చుకుందాం, దేవుడిని తెలుసుకుందాం, జీవితాన్ని మార్చుకుందాం, భక్తి జీవితాన్ని కాపాడుకుందాం, అందుకు ఫలితమైన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.